సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటే అది స్క్రిప్ట్, కానీ అదే బయట కూడా కంటిన్యూ అయితే చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యలో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. నిజానికి ప్రకాష్ రాజ్ మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పెద్దగా కమెంట్ చేసింది లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనను కనీసం పట్టించుకోడు కూడా. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఆయనను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఎందుకో తెలియదు కానీ ఇద్దరి మధ్య రాజకీయ పరంగా చాలా విభేదాలున్నాయి. డే 1 నుంచి బీజేపీ అంటే ప్రకాష్ రాజ్కు పడదు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇక బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా కాస్త గుర్రిగానే ఉంటాడు ప్రకాష్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తో ఎప్పుడు పేచీ పెడుతూ ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఆయన మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చానని చాలాసార్లు చెప్పాడు. నేను కూడా ఆ స్పీచ్లకు ఫ్యాన్ అయిపోయానంటూ మొదలుపెట్టిన ప్రకాష్ గెలిచిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాస్త అప్పుడప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచించాలంటూ పవన్కు హితబోధ చేశాడు ప్రకాష్ రాజ్. గెలిచేంత వరకు ప్రజా సమస్యల గురించి మాట్లాడి గెలిచిన తర్వాత అసలు పట్టించుకోకపోవడం మంచిది కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏది పడితే అది మాట్లాడడానికి ఇది సినిమా కాదు అంటూ పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశాడు ప్రకాష్ రాజ్. ఆయన వ్యాఖ్యలపై పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. మీ సొంత ఎజెండాను తీసుకొచ్చి పవన్ మీద రుద్దొద్దు. ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలుసు, మీరొచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటూ ప్రకాష్ రాజ్కు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఏదో పవన్ను 4 మాటలంటే వార్తల్లో ఉంటాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఇక్కడ పడరు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు జన సైనికులు. అయినా పవన్పై ఇలా ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం ఇది మొదటిసారి కాదు. జనసేన ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి మాట్లాడినప్పుడు మీ హిందీ భాష మా మీద రుద్దకండి అంటూ స్పందించాడు ప్రకాష్. అలాగే దానికి ముందు కూడా లడ్డూ వివాదంపై ఇంకాస్త ఎక్కువే కాంట్రవర్సీ చేశాడు ఈయన. ఇలా పవన్ ఏ విషయం గురించి మాట్లాడినా కూడా వెంటనే ప్రకాష్ రాజ్ కూడా సీన్లోకి వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య సినిమాల్లో ఎలాంటి వైరం అయితే ఉంటుందో బయట కూడా అదే కంటిన్యూ అవుతోంది. కాకపోతే అక్కడ స్క్రిప్ట్ పరంగా కొట్టుకుంటారు, ఇక్కడ రాజకీయ పరంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరి ఈ వైరాన్ని ఎవరు తగ్గిస్తారో చూడాలి.